సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అవకాశాల కోసం పక్కదారులు పచ్చాలని రాజకీయంలో నా నిబద్ధతను ప్రశ్నించాలని చాలా మంది కలగంటారు. కలగానే మిగిలిపోవచ్చు, కలగానే మిగిలిపోవచ్చు. చెప్పలేదు, నేను చాలా మంది అనుకుంటారు. మీరు ఒక్కసారి దేవుని ఎలా ఉన్నాడు మహేష్, ఇవాళ ఎలా ఉన్నాడు చెక్ చేసుకో, మాట్లాడు. చాలా మంది నన్ను పార్టీలో చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా మంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు నేను చాలా వాస్తవాలు నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడాను. అది నాకు పార్టీ పట్ల ప్రేమ, అంతేగాని బలహీనత. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించా. కొంతమంది ఈ ఆరాధనని తక్కువగా తీసుకోవచ్చు. నన్ను మాటకి గుచ్చుతా ఉంటే ఒకరోజు నేను కూడా సైకో ఫ్యాన్స్ గా మారిపోతాను. ఆపాలి, పార్టీలో కొంతమంది ఆపాలి. ఆపకపోతే నేను కూడా సైకో ఫ్యాన్స్ లాగా తయారవుతా. ఆరాధించేవాడు వ్యతిరేకిస్తే కొంతమందిని ఏమైతే తెలుసు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తాను, కానీ కింద కొంతమంది ఏది పడితే చేస్తే వాళ్ళకు కూడా నాలో సైకో ఫ్యాన్స్నే అంటే చూపిస్తుంది. మంచి ఈజీ విషయం. ఆపకపోతే వదిలేస్తా, నా దగ్గర ఒక్కొక్కటిగా వదిలేస్తా. కింద పడతారు ఇవన్నీ కాదు. ఇవాళ నేను కన్ఫ్యూజన్లో ఉన్నానా, గందరగోళంలో ఉన్నానా అని చాలా మంది అనుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు ఎవరి బలం ఏంటో తెలుసు. సమయం వచ్చినప్పుడు ఎవరి బలం ఏంటో తెలుస్తుంది ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. మనం ఈ పొత్తులు అందుకోసమే పెంచుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడతామని చెప్తున్నాను. కాబట్టి చాలా విషయాలు నేను ఆయన అర్థం చేసుకున్నాను. నన్ను పిలిచి మాట్లాడు, మీ అందరికీ ఓపెన్గా చెప్పాను. మొన్న కూడా మాట్లాడాను, నేను మీ అందరికీ ఓపెన్గా చెప్తాను. నన్ను కలిస్తే కూడా చాలా మంది బాధపడతారు. వాళ్ళ బాధ ఏంటో నాకు నన్ను కలిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మరి నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరిని కలవాలి? పవన్ కళ్యాణ్ కలవాలి. నేను చెప్పుకోవాల్సింది ఎవరికి? పవన్ కళ్యాణ్ కనిపించు. మీకు ఇబ్బంది వస్తే నాకు ఎలా చెప్తున్నారో, నాకు ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలి? కళ్యాణ్ గారిని కలుసు. మరి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను చెప్పుకోదు కదా, ఆయన చెప్తున్నా. మహేష్ సీట్ గురించి చాలా బలమైన ప్రయత్నం చేశారు. చిన్న ఇబ్బందులు వచ్చినాయి అనుకున్నాం, కానీ ఈ సీట్ కావాలని ఢిల్లీ నుంచే ఒత్తిడే వచ్చింది. మరి అవన్నీ కూడా మేము కొన్ని చెప్పలేకపోతున్నాం. నేను కూడా అట్లని ఎలా పరిగణలోకి తీసుకోవాలని ఆలోచన కూడా నాకు కూడా టైం కావాలి కదా. టైం నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. మహేష్ ఖచ్చితంగా నీకు మంచి చేస్తామని మాట్లాడారు. 3వ కింద కూడా కలిసి మీరందరూ చూశారు. ఆ ఫోటోలు కూడా పంపించినప్పుడు కూడా మహేష్ ఖచ్చితంగా మరి పార్టీలో ఏం కమిట్మెంట్స్ ఉన్నాయో కొత్తలో నాకు తెలియదు. నీకు ఖచ్చితంగా ఒక పెద్ద స్థానం కల్పిస్తాం, ఎమ్మెల్సీ లాంటిది ఇస్తామని కూడా మరి నేను చెప్పినప్పుడు మరి నేను మాట్లాడింది మంగళవారం మాట్లాడాను, శుక్రవారం బుధవారం నిన్న ప్రకటన వచ్చింది. అందరికి పేరు కదా. నేను మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చా కదా, మీరు ఫోన్ చేస్తున్నా మాట్లాడే కదా. సాయంత్రం అందరినీ కలిసే వెళ్ళే కదా, అందరితో మాట్లాడదు. పార్టీ వారి నిర్ణయం చెప్పినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకోవాలి. అధ్యక్షులే చెప్తున్నారు, మరి పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళే అక్కడ మన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చెప్పాలి.
మనం ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. అప్పుడు కొంత టైం కావాలి, టైం కావాలి. మరి మీరు చెప్తున్నట్టే, ఎక్కువ మంది చెప్తున్నట్టే మరి వెళ్ళాలనుకున్నప్పుడు అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు నిర్ణయం ప్రకటించండి అంటే నిర్ణయం ప్రకటించడానికి కూడా అన్ని సమాయత్తంలో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది నిలబడతారు, ఎంతమంది జారిపోతారు, ఎంతమంది ఉంటారు మేము కూడా చూసుకోవాలి. ఒకటి రెండు సార్లు మీతో చర్చ చేస్తాం కదా, ఒక్కొక్కరిని చూసి మాట్లాడుతున్నాం, ఉమ్మడిగా మాట్లాడుతున్నాం. మేము కూడా చెక్ చేయాలి. నేను చెప్పే ప్రతి మాటని మీరు ఎమ్మటే వేరే దూరంలో అర్థం చేసుకుంటే నేను చెప్పలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే ఉమ్మడి లక్ష్యాల్ని చేరుకోగలరు. ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే ఉమ్మడి లక్ష్యాల్ని చేరుకోగలరు. నేను నా ఒక్కడి గురించి ఆలోచించట్లేదని మీకు చాలాసార్లు చెప్పాను. అలాగైతే 15 రోజులు ఎందుకు టైం? నాకు నా ఒక్కడి గురించి అయితే 15 రోజులు టైం ఎందుకు? 14వ తారీఖే పార్టీ నాతో మాట్లాడేది కదా, ఆ రోజే అయిపోయింది కదా. ఏడాది భవిష్యత్తు ఏంటి? నాయకులందరికీ రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి? నాకు రఘు చెప్పాడు, షాపు కూడా పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, చాలా నమ్మకం అనిపిస్తున్నారు, డబ్బులు లేకుండా అని చెప్తున్నారు. అట్లా నాయకులు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? అమ్మాయి చెప్పింది, అస్మా చెప్తున్నారు, నా షాప్ కూడా ఎత్తేస్తామని చెప్తున్నారు. నేనే పరిగెత్తాను, నేనే ఇక్కడ నిలబడితేనే కదా ధైర్యం వస్తుంది. మీరు మహేష్ గారు ఇప్పుడు చెప్పండి అన్ని, ఇప్పుడు చెప్పడానికి ఇంకా 40 రోజులు టైం, కాస్త ఓపిక పట్టాలి. బయట రోమర్స్ వస్తాయి, ఇక్కడ ఉన్నాం కాబట్టి రోమర్స్ వస్తాయి. ఏ కార్యాలయానికి వెళ్తే రోమర్స్ వస్తాయా? ఇక్కడ ఉన్నాం కాబట్టి రోమర్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నాం కాబట్టి జనసేన పార్టీ కార్యాలయంలో కూర్చున్నాం కాబట్టి, జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్నాం కాబట్టి, జనసేన పార్టీ జెండాని పట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రోమర్స్ మాట్లాడతారు.